హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్ క్లోవిటా నట్షెల్స్. ఈరోజు మనం రోస్ట్ చేయబోయే సినిమా వచ్చేసి లైలా. ఇది ఎంత రోత సినిమా అంటే ఈ సినిమా చూసినోడు పీల్చే ఊపిరి కూడా పీల్చబుద్ధి కాదు. ఈ సినిమా అసలు ఎందుకు తీశారో అటు హీరోకి తెలీదు, ఇటు డైరెక్టర్కి తెలీదు. అసలు ఈ డైరెక్టర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించాడో ఇంకా డౌట్ నాకు. ఈ స్క్రిప్ట్ వినేటప్పుడు ప్రొడ్యూసర్కి ఏమైనా మత్తు పదార్థాలు ఇచ్చి ఓకే చేయించుకున్నారా, లేక ప్రొడ్యూసర్ గారి ప్రైవేట్ వీడియోలు ఏమన్నా ఉన్నాయి అని బ్లాక్మెయిల్ చేశారో తెలీదు. ప్రొడ్యూసర్ సంగతి పక్కన పెట్టండి, అసలు మన విశ్వకన్నకి ఏమైంది? ప్రతి మూవీలో స్క్రిప్ట్ బాగానే సెలెక్ట్ చేసుకుంటాడు కదా, ఈ సినిమా ఎలా ఓకే చేశాడో ఏంటో. ఈ సినిమాలో ఆ లేడీ గెటప్ అయితే వామ్మో, అసలు ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉన్నాడండి మీరు. అటు హీరోగా పర్ఫార్మెన్స్ చేయలేదు, ఇటు హీరోయిన్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే ఏదో భోజ్పూరి సినిమా ఐటమ్ సాంగ్ చూస్తున్నట్టు అనిపించింది. లాజిక్లెస్ ఫన్ అనేది మాకు కూడా కావాలి, కానీ అలా అని రోత ఫన్ ఇస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఈ సినిమా టాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ హాఫ్కే వచ్చేసింది. సెకండ్ హాఫ్కి సగం మంది వెళ్ళిపోయారు. ఓటీటీలో చూసిన నేనే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే ఇంకా థియేటర్లో చూసిన వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చు. ఈ సినిమాకి నట్షెల్ వీడియో చేయాలి అనేంత ఓపిక కూడా లేదు నాకు. అందుకే నా ఫ్రస్ట్రేషన్ని మొత్తం ఈ రోస్ట్ వీడియోతో చెప్తున్నా. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ అయితే రోతకే రోత. అమ్మ సెంటిమెంట్ ఇంచు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈడు మేకప్ వేసి అమ్మని చంపేస్తాడు. లేదు, ఈడి మేకప్ చూడలేక ఆవిడే చనిపోతుంది. ఇంకా అమ్మకి గుర్తుగా ఆ బ్యూటీ పార్లర్లో మేకప్ వేసుకుంటూ ఉంటాడు. ఈ సునిశ్చిత్ రోలే బొక్క అనుకున్నా, కానీ ఈ బొక్కలో స్టోరీలో అతని రోలే ఎంతో ఫన్నీగా ఉంటుంది. సినిమాలో ద వరస్ట్ సీక్వెన్స్ ఏంటంటే ఈ విలన్ వాళ్ళ ఫ్యామిలీ సీక్వెన్సే. వీళ్ళకి తెల్లగా ఉండే కోడలు కావాలి. వీళ్ళ కోడల రోల్ కోసం సినిమా వాళ్ళు ఆల్రెడీ ఫెయిర్గా ఉన్న యాక్టర్స్ని తెచ్చి మేకప్ వేసి నల్లగా చేసి మళ్ళీ మేకప్ వేసి తెల్లగా చేస్తారు. జనరేషన్ మారింది, జనాలు ఇంత అప్డేట్ అయ్యారు, కానీ ఇంకా డైరెక్టర్ గారు ఈ ఓల్డ్ స్కూల్ దగ్గరే ఆగిపోయారు. ఒకరి స్కిన్ కలర్ చూసి కామెంట్ చేయడాలు, కోడలు నల్లగా ఉందని పని మనిషి కంటే హీనంగా చూసేలా సీన్స్ రాయడం అసలు ఫన్నీగా అయితే లేవు. ఒకప్పుడు సినిమాల్లో ఆర్గానిక్ ఫన్ ఉండేది, ఇప్పుడు ఏదో ఫోర్స్డ్గా రాస్తున్నారు కామెడీ ట్రాక్స్. అవి కూడా మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ అవ్వట్లేదు. లాస్ట్లో ఏదో మెసేజ్ ఇద్దామన్నట్టు చూశారు, కానీ అప్పటికే హోల్ మూవీ ఈజ్ స్పాయిల్డ్. ఇంకా హీరోయినే అక్కర్లేని సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. అబ్బాబ్బాబ్బా, ఏమి యాక్టింగ్ చేసినావు అక్క. సీదా ఇన్స్టా స్క్రాప్ని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో పెట్టినట్టు ఉంది. మోస్ట్ ఆఫ్ ద సైడ్ యాక్టర్స్ యాక్టింగ్ కూడా యావరేజ్గానే ఉంటుంది, కానీ హీరోయిన్ యాక్టింగ్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఒక్కటి అంటే ఒక్క ఎక్స్ప్రెషన్ అయినా పలికించావా అక్క? కోపం వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ వచ్చినా, కామం వచ్చినా అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ అక్కది. బేసిక్ యాక్టింగ్ స్కిల్స్ కూడా లేకుండా హీరోయిన్గా వచ్చేసింది. ఏదో గట్టి రికమెండేషనే ఉండి ఉంటుంది. యాక్టింగ్ రానప్పుడు ఏం చేయాలి? ఎక్స్పోజింగ్ చేయాలి. పాపం అక్కకి అది కూడా రాలేదు. హీరో హీరోయిన్కి మధ్యలో లవ్ ట్రాక్ అయితే వామ్మో, అసలు లవ్ ఎక్కడుందండి అందులో, కామన్ తప్ప. హీరోయిన్ హీరోని గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్స్ వేయమంటుంది. హీరో షో ఆఫ్ దొబ్బడానికి హీరోయిన్ని ఎత్తుకుని 5 రౌండ్స్ వేస్తాడు. హీరో స్టామినా చూసి హీరోయిన్ ఫ్లాట్ అయిపోయి వెంటనే బాత్రూమ్కి వెళ్తుంది. అదే స్నానం చేయడానికి. ఇంత లేకి లవ్ ట్రాక్ ఎవడన్నా రాస్తాడేంట్రా? అవుట్ ఆఫ్ నోవేర్ ఒక లిప్ లాక్ సీన్ వస్తుంది. దానికి తొక్కలాగా ఒక పాట కూడా వస్తుంది. సినిమాకే స్కోప్ లేక ఇరికించారు, ఇంకా సాంగ్స్ ఇరికించడంలో తప్పు లేదులే. హీరోయిన్కి అంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు బట్టల సైజ్ తగ్గడంలో అసలు తప్పు లేదు. మన హీరో అక్క అని ఈ ఆంటీలా ఉన్న అక్కకి బిజినెస్లో హెల్ప్ చేయడానికి డబ్బులు ఇస్తాడు. వీళ్ళేమో ఆయిల్ అమ్ముతా, చీరలు అమ్ముతా అని బిజినెస్ పెడతారు. ఆయిల్ అమ్మితే అమ్మారు, కానీ దానికి హీరో ఫోటో పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటారు. తర్వాత తెలిసేది ఏంటంటే ఈ ఆంటీలా ఉండే అక్క ఆయిల్లా ఉండే ఆయిల్లో కల్తీ చేస్తుంది. ఇంత చేసిన వాళ్ళు సైలెంట్గా జంప్ అవుతారు. అన్ని బ్యానర్ల మీద హీరో ఫోటో ఉంది కాబట్టి హీరోని జైల్లో దొబ్బడానికి పోలీసులు చూస్తారు. హీరో ఇప్పుడు అండర్ గ్రౌండ్కి దొబ్బేసి లేడీ గెటప్ వేసుకుని వస్తాడు. ఇది పక్కన పెడితే నీ మీద నువ్వే డప్పు కొట్టుకోవడం ఏంటి బాయ్? హీరో విశ్వక్సేన్ ఉన్నాడు కదా, సేమ్ టు సేమ్ డిట్టో అట్టే ఎవరో తెలుసా? ఆడవేషం వేసినా విశ్వక్సేన్ లా ఉన్నావు. స్క్రిప్ట్ వద్దు, కంటెంట్ వద్దు, మనకి ఇలాంటి డైలాగులు 4 ఉండి 2 లిప్ లాక్లు ఉంటే సినిమా ఓకే చేస్తాం. సూపర్ అన్న. హీరో లేడీ గెటప్ వేస్తే ఊర్లో అందరు అబ్బాయిలు మీద పడిపోతారంట. హీరో కొన్ని సీన్స్లో తేడాగాడిలా బిహేవ్ చేస్తాడు. ఇన్స్టెంట్ కంపరం రా బాబు ఆ సీన్లు. క్లైమాక్స్లో ఈ లైలా కోసం 2 విలన్లు కొట్టుకుంటారు. టిపికల్ భోజ్పురి సినిమా ఇది. మళ్ళీ లాస్ట్లో హీరో ఆ కల్తీ ఆయిల్కి తనకి ఏం సంబంధం లేదని కోర్టులో ప్రూవ్ చేస్తాడు. అంతే, సినిమా అయిపోయింది.
ఇది ఎందుకు తీశారో తీసిన వాళ్ళకు కూడా తెలీదు. ఇప్పటికీ జనాల్ని థియేటర్స్కి రప్పించే క్రెడిబిలిటీ విశ్వక్సేన్కి ఉంది. కానీ ఈ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ వల్ల, స్క్రిప్ట్ సెలక్షన్ వల్ల మెల్లగా తన మార్కెట్ని తనే పోగొట్టుకుంటున్నాడు. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ ఏదో ప్రాపర్గా చేసుకుంటే మళ్ళీ వింటేజ్ విశ్వక్సేన్ని చూడొచ్చు అనేది నా ఫీలింగ్. ఈ సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నేను మీ అభిషేక్, సైనింగ్ ఆఫ్.